సచిన వారికి పిండాకుడు అంటారు, బతిని వారికి భోజనం అంటారు. సచిలోకి వేసేదేంది భీమే సత్యం పట్టుకే చదువుకోదు కదా. 5 చేలు పంపించిందమ్మ. 5 చేలు ఏమిటిరా? నీకు 3 చేలు నాకు 2 చేలు. తక్కువ రెండు ప్యాకెట్ తినేసినారు. ఇక్కడ సంతకాడు నేనే ఎగిరేసి తినింది గోపిరేశ్వర. అలా అది ఇంకేం చెప్పి ఇంకేం తెచ్చినావు? ఇంకా తెచ్చినప్ప. ఏం తెచ్చినావురా? అయ్యారెడ్డి 5,75,000 క్యాష్ చేసిన క్యాష్. మేము 5 లక్షలు పంపించమన్నా. అవలే 75,000 ఎక్కడ ఏంటి పంపించిందిరా? ఏదని పంపించిందంటే నీ మీద నమ్మకం లేకనే. ఏమట్లా దాపడాకు టీ దాపు, గుడికి నీళ్ళు దాపు, 5 తెచ్చుకోమంటావు, 10 వచ్చి ఏమి ఇవ్వు. అందుకే అమ్మ నాకు కనుక్కునింది. వీడు 33 జీతగాల కన్నా 66 మంది కూలోళ్ళ కన్నా నా 7 మంది కుమారుల కన్నా నా మేలు గుమస్తా బాగా పరిపాటి చేసేవాడు. వీడు బాగుంటే సంసారం బాగుంటుంది అని అమ్మ నా మీద బెమ్మ. కొత్త పని కూడా కొని ఇచ్చిన అమ్మ. ఏం తగ్గి నాకు ఇస్తుండేది మేలు, అనేకటి ఇస్తుంటే మళ్ళీ బాగా. సరే కానీ ఏం తెచ్చినావు? ఇదేం కాలము? చలికాలం. అమ్మ కిందికేనా మిందికేనా బంగారు పరిసరాలు పంపించి చేసుకో. నా భార్య తెలుసు. అవే కొంత వయసు అయిపోయింది రెడ్డికి. అవే ఈ తలారుడు ఎట్లంటే పోతాడు. చలికాలం కాబట్టి బంగారు పట్టుచారం పంపిస్తుంది నాకు. పంపించింది వేసుకో. ఎర్రగుంది అది మేము కట్టుకుంటే పావడాలి. అది ఇదిలు బాలేదు మాటలు బాలేదు. ఓరెట్టి అమ్మ జిప్పు కూడా పెట్టింది. జిప్పు ఇది గొంతుకేసి బిగించుకుంటే తెల్లారి పొద్దుపూటి నాకు నిద్రపోవచ్చు. అదే రైట్ ఆడోళ్ళు కదా పెట్టుకుని ఏమేం చేస్తాం. ఇది బంగారు పరిసరాలు పట్టానువే. అమ్మకి ఎంత ఉంటుందా? ఆడవారికి ఇసురుగానే ఉండాలరా. అట్నా నా పిల్లానికి ఎంత లేదు కదా రెడ్డి. చెత్తాచో కదరా. ఇడుం బాసులు ఇడుం పెట్టుంటా నాకు తెలియదని. ఇప్పుడు టౌన్లో కాబట్టి పళ్ళలు వేసుకుంటారు. అది ఏంటో అంటారు. ఏంటినా 90 కాదు 90. నైటీలో నేను నా బిడ్డ నాది పిల్ల ముగ్గురు మొత్తం ముగ్గురు దాంట్లో కొనుక్కుంటే చలికాలం మీద ఎత్తకుండా ఉడికాలం మీద ఈ పాటుబాటు వెరకాల్సిందే. అలా ఏదేమైనా సరే గాని అవి మనకు అవసరములే. అవసరములే. నేను తెచ్చినావు. ఎన్ని రోజులు ఏమని చూసుకున్నా నాకు ట్యాంకు వేసుకున్నావు. వేసుకున్నా వేసుకున్నా
అలారి ఇంకా తెచ్చినా ఏం తెచ్చినావురా తెచ్చినా మిషన్ కన్ను ఇప్పుడు ఎవరి గారు చేయరా మిషన్ కన్ను నువ్వు తెచ్చినా నేను తెచ్చినా మన గాలి కూడా చెప్తారు పక్కన వాళ్ళు తెచ్చినారు నువ్వు శాని మన జత అయిన పద నువ్వు తట్టుకో చేస్తాను ఓపిక సగినం అన్నది కన్న తల్లి లాంటిది అవే సగినం అన్నది కన్న తల్లి లాంటిది రైటే ఇప్పుడు ఇది ఏ దేశము ఇది వచ్చి తూర్పు దేశము సూర్య దేశంలో సగినం దూర్రా పిల్లి పులి పెట్టుకోండి సార్ పెళ్లి సగినం మంచిదంట్రా ఇంకేమే మంచిది కాదు ఇంకెట్ట ఇంకో వైపు చూడు దక్షిణ దేశం మొదట ముగ్గురు మునుమోపులు వస్తారు అన్నం లేని వాళ్ళు పోరా పడక మోపులు ఎదురు వచ్చే సగినం మంచిదని నాకు బాగా చూచింది పోయి లోపల నీకు అచ్చుతుందిలే కానీ అచ్చిస్తే ఇప్పుడు ఎంత ఖర్చు అయిపోయింది లెక్క ఆ గుండి లెక్క అంతా నువ్వే ఖర్చు పెడతాను పదాన్ని ఇచ్చేది కూడా తెలుస్తుంది ఇంకో వైపు చూడరా ఇంకా నేరుగా ఉత్తరం కాలి ఉంది ఉత్తరం బయలుదేరు పరమట పరముడు వద్దులే పదా వాసులు కదా ఇక్కడ ఉత్తరం పోదామా అలాగే ఏముండాలి వచ్చి పేపర్ ఇవ్వబడతారు గడ్డ చదవాలి అబ్బా ఉత్తరం ఏమి ఎదురు ఉండాలి వస్తానంటివి రాముడు కూడా ఎదురుకుంది బయలుదేరు హర హర శివ శివ శంభో శంకర నువ్వే నా స్వాతి తలారి ఎదల పేరము పైదేవాలి ఏమరా నీకు కూడా వచ్చింది కదప్పా ఏంది దండ్రవాయి నేరుగా ఎత్తు ఫేరం బయలుదేరి వారం రోజు అయింది అవే అడవి నడిచి నడిచి అలిచానే కానీ మనకి ఏ కొత్త లేదురా ఈ ఉత్తర దేశంలో కూడా మనకు సరిపడిన మాట పాడు ఉంటాయేమో అలాగే అడిగిస్తారుకోరా అలాగేప్ప భలే భలే చిన్నది
రెండు రెండు ఎలిగించిన రెండు రెండు బంగారు చిన్నది చిన్నది బంగారు చిన్నది ఈ ఉత్తర దేశానికి మేము నెలవాళ్ళకానివేనా నేనే ఓ మంచి నమ్మని కోడలు ఉన్నాయా కోడలు లేదా నీ మగారు బొచ్చులేమే పేరెందవుడి పూస్తారు కదా పూస్తే వాసన పోతాదని చక్కలు పెట్టుకున్నా ఇచ్చైతే గమ్మాలు ఇస్తుందని అవును పొయ్యాలు బట్టి ఆరిపోతే ఏం చేస్తావు నీళ్ళు చక్క చల్లుకుంటా నీళ్ళు సుక్క చల్లేదు కాదు నీళ్లు చల్లుకుంటావు సరే అన్ని పని ఏమేమి పని చేస్తావు కక్కులు కొడతా ఎవరు కొట్టినావు మేకలు కొట్టినా పర్వాలేదు మళ్ళా మీ చిన్నమ్మ కొట్టినా మళ్ళా మీ పెద్దమ్మ కాడిగా కక్కు పడిపోయి ఆడికి అయిపోయింది అవును అన్ని అయిపోయింది ఇట్లా దగ్గరికి మొక్కలు ఈ చెయ్యేమైంది బాగా వదిలిపోయింది నేను చేయి పట్టుకున్నాను చూడండి ఉంటే కదా అన్ని ఉగ్గిలాడి ఇస్తుంది ఏం చేయాలి నేను పెట్టుకున్నట్లా పని చెప్పా దగ్గరికి రా కాదు ఆ చెయ్యి ఉంది ఆ చెయ్యి బాగానే ఇచ్చాను ఇది బాగుంది ఇదేమైంది అయిపోయింది చెయ్యి కథ అది నోటలు ఇది పేసా ఇది నోటలు ఇది పేసు రెండు తగులుకుంటే అర్థం చచ్చిపోతావు సరే ఈ దేశంలో మంచి నమ్మని కోడలు లేవు కోడలు లేవు ఇదే పైన ఏమని చేస్తావా జలా వ్యాపారం చేస్తాను నువ్వు చేత కింద ఏదో చేస్తావు పాపిచ్చి మాట మాట్లాడుతావు పాపిచ్చి మాటలు కాదా నేను మామూలు మాటలు మాట్లాడేది పాపిచ్చి మాట సరే మంచి నమ్మని కోడలు మాత్రం లేవు లేవు మా రిటర్న్ పిలిపిస్తా అట్టే ఉండా రెడ్డి సిద్ధామని సాయిపోయి చదువుకుంటే పిల్లడు నిట్టుండే వాడు ఏం చదువుకున్నాడు పిల్లోడు కాదు నెక్కకు పిల్లాడు బేడం నీకు తెలియదా లెక్కకో లెక్కకో గురువు లెక్కకు పోయేసి మా ఫ్రెండ్ ఆటో తోడతాయినా మనకి తెలియక వాడికి తెలియక నన్ను సిగ్గినాడు ఆడికి ఆటో బతం చేస్తాను లేకపోతే సరే కానీ అల్లికాడి కోడలు కావాలి మాకు కోడలు లేవు ఏమున్నాయి వాసిద్దులు ఉన్నాయి మాకు కూడా బాగుంది మగా ఏమిది పేరెండవది రుద్దుకోవాలి కదా రుద్దుకుంటే వాసన చుక్కలు పెట్టుకుని అదే
వానికి బాగోతాను కదండి. ఇదేమో టీలే ఇది నోట్లో అది పేస్ అంట. ఏమిటి టీ? ఏదనకంటే ఎండల కాలము చెప్పురా రెడ్డిగా ఏమంది దేవతలకి మాట్లాడు పట్టుకోరు ఏమో. సరే ఈ దేశంలో కూడా మంచి నమ్మకాలు లేవు. ఇక్కడ ఏం చూడాలా? బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు అంటే ఎట్లుంటాయి? మోటు కొమ్ములు, కాటి కండవి, దాని గోపురాలు పెద్ద పెద్దగా ఉంటాయి. బతకాయలు బట్టి 10 కేజీలు ఉంటాయి. వీడు తాజా కింది పక్క పెట్టినాడు. కాట చిన్న కాట ఉంటుంది ఇంతనే పెట్టి స్టోక్ వేసినాడు. తినలేదా? ఇంకా ఏం తినలా. అమ్మ అక్కడ అక్కడ బాగుని అమ్మ బాగా పెడుతుంది. ఆయన ఇప్పుడు కట్టాలో వీడు మాకు అల్లికాయ కోడలు కావాలి. 4 కొమ్ములు, 8 కాళ్ళు, 2 తోటలు, 2 వందెలు, సమాన కోడలు అల్లికాయ కోడలు. రేపు